ఇది పాత గడియారం అనే చిన్ని కథ. పాతకాలపు చెక్క గోడ గడియారం మూలన నిశ్శబ్దంగా వేలాడుతూ ఉండేది. అది ఆగిపోయి చాలా కాలం అయ్యింది. ఈ రోజు అమ్మమ్మ ఆఖరి చూపు కోసం చుట్టాలందరూ ఆ ఇంట్లో ఉన్నారు. మనవడు అజయ్ వచ్చి ఆ గడియారం ముందు నిలబడ్డాడు. చిన్నప్పుడు అమ్మమ్మ ఎప్పుడూ తనను అజయ్ పరిగెత్తు, సమయం ఆగిపోదు అని చెప్పి ఆ గోడ గడియారం వైపు చూసేది. అమ్మమ్మ చనిపోయింది. అజయ్ నెమ్మదిగా గోడ గడియారం వైపు వెళ్లి మురికి పట్టిన ఆ ముళ్ళును పట్టుకున్నాడు. సరిగ్గా 2 గంటల 40 నిమిషాలకి ఆ ముళ్ళు ఆగిపోయింది. అజయ్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఎందుకంటే సరిగ్గా అది అమ్మమ్మ ఈ ప్రపంచాన్ని వీడిన సమయం. సమయం ఆగిపోదు అంది కదా. అలా అనుకుంటూనే తన చేతితో ఆగిపోయిన గడియారం ముళ్ళను ముందుకు కదిలించాడు. టిక్ అని చిన్న శబ్దం చేసింది. క్షణంలో అమ్మమ్మ స్వరం తన చెవిలో వినిపించింది. పరిగెత్తు అజయ్, సమయం ఇంకా ఉంది అని తన చెవిలో వినిపించింది. ఆ పాత గడియారం ఆ రోజు మళ్ళీ నడవడం మొదలుపెట్టింది. ఆ ఇంట్లోని వారందరికీ అది కేవలం సమయాన్ని చూపించే గడియారం కాదు, అది ప్రేమ ఎప్పటికీ ఆగిపోదని చెప్పే జ్ఞాపకం. ఈ కథలో మీకు నచ్చిన అంశం ఏంటో కామెంట్ చేయండి.